తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని పల్లెలు ఆశీర్వదించాయి. రెండేళ్ల పాలనలో భాగంగా అభివృద్ధి సంక్షేమానికి గ్రామ ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో జరిగిన 12,727 సర్పంచ్లకు గాను 7,010 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. కాస్త పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ సపోర్టర్స్ 3,502 స్థానాల్లో, బీజేపీ మద్దతుదారులు 688 స్థానాల్లో, ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయా గ్రామ పంచాయతీలలో గెలిచిన అభ్యర్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో నవంబర్ 25 నుంచి మొదలైన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మొత్తం 31 జిల్లాలోని 12,733 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అన్ని దశల్లోనూ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శించింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచిన పార్టీ 3వ విడతల్లోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. చివరి విడత సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 4,159 స్థానాలకు జరగగా ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2,286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం వారు 7 చోట్ల గెలిచారు. ఇక సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన తుది విడత పల్లె పోరులో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించగా బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలవగా బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. హుజూరాబాద్, జమీకుంట, ఇల్లందకుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లో 111 గ్రామ పంచాయతీలుండగా అందులో 3 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 108 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 5 మండలాల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడంతో పోలింగ్ 80% దాటింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 39 మంది విజయం సాధించగా బీఆర్ఎస్ మద్దతుదారులు 33, బీజేపీ మద్దతుదారులు 20, ఇండిపెండెంట్లు 19 స్థానాల్లో విజయం సాధించారు. కొన్ని చోట్ల ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. అయితే ప్రధాన పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ పార్టీలోకి తీసుకోవడానికి వ్యూహ రచనలు చేస్తున్నాయి.